నుంచి ఏదైతే గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది యూఏఎంఎస్ నంబర్ శివం ద్వారా. దాని కొరకు మొన్న జిల్లా స్థాయిలో గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు బ్యాంకర్స్ బీసీసీ బ్యాంక్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను మండల ప్రత్యేక అధికారి మరియు బ్యాంక్ మేనేజర్స్ ఎంపీఓ గారు పంచాయత్ సెక్రటరీ ద్వారా కూడా వీళ్ళకు ఆ స్కీమ్ మీద అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది కాబట్టి అన్ఎంప్లాయిడ్ యూత్కు ఏదో ఒక విధంగా స్కిల్స్ ద్వారా వాళ్ళకు ఉపాధి కల్పించినట్లయితే ఇందులో ముఖ్య పాత్ర బ్యాంక్ మేనేజర్ పాత్రనే చాలా ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్లో 6 నెలలు మనకు మానిటరింగ్ చేయమన్న గవర్నమెంట్ మిషనరీ మన బ్యాంక్ అభివృద్ధితో కోరిది ఏంటంటే గతంలో ఇచ్చినట్టు కాకుండా ఈసారి ఖచ్చితంగా మానిటరింగ్ సిస్టమ్ ఇట్లా 6 నెలల వరకు పెట్టింది. కాబట్టి డిమాండ్ బేస్డ్ గ్రామ స్థాయిలో ఎంత డిమాండ్ ఏ స్కీమ్కి ఉంది మరి వైబుల్ ఉన్న యూనిట్లనే వాళ్ళు ఇచ్చినట్లయితే బ్యాంక్ కూడా రికవరీ ప్రాబ్లం ఉండదు. మరి అదేవిధంగా గవర్నమెంట్ కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సైమల్టేనియస్లీ ఆ లబ్ధిదారులు ఎవరైతే లబ్ధి తీసుకున్నారో సబ్సిడీ తీసుకున్నారో వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్లో బ్యాంకర్స్ మిత్రులకు మీ ద్వారా మరి పర్సనల్ కూడా వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గతంలో కాకుండా ఈ స్కీమ్ మంచి సక్సెస్ఫుల్ చేయాలంటే వైబుల్ యూనిట్లకు ప్రాధాన్యత ఇచ్చి స్కీమ్ను సక్సెస్ చేయాలని మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు మన కుబీర్ మండలం మీద ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కుబీర్ మండల యువకులందరికీ కూడా ఉపాధి కల్పించినట్లు అవుతుందని చెప్పేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏంటంటే బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. వాళ్ళు లోకల్ విలేజ్లో ఏ యూనిట్ ఎక్కువ డిమాండ్ ఉంది అది వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది. మోరోవర్ ఊళ్ళో ఉండే వాళ్ళకే ఈ స్కీమ్ అప్లై చేయాలి. చాలామంది సిటీలో ఉంటారు, నియర్ బై టౌన్స్లో ఉంటారు, వాళ్ళు ఊళ్ళో ఉండి ఇక్కడ బెనిఫిట్ పొందే ఆలోచన చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళని డిస్కరేజ్ చేయాలి. దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ విలేజ్ ఇట్ సెల్ఫ్ ఫర్ దెమ్ ఓన్లీ దీస్ స్కీమ్ షుడ్ బి ఎంటర్టైన్. మరి ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ మధ్య చాలా పోర్ట్ఫోలియో తగ్గిపోతున్నది. ఇటువైపు ఎక్కువ ఐడెంటిఫికేషన్ చేస్తే బాగుంటుందని బ్యాంకర్ తరఫున మా ఒపీనియన్. మేము బ్యాంకర్స్ మేము ఏవి కూడా క్యాష్ రూపంలో లోన్ డిస్బర్స్మెంట్ చేయము. కొటేషన్ తెప్పించుకొని వాళ్ళ ప్రకారం తెప్పించే షాప్ ప్రకారంగా అక్కడనే లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రమ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సైడ్ we expect fully cooperation for success of this scheme as we used to do since the inception of our bank. Thank you. గ్రామస్థాయి నుంచి గ్రామంలో ఏం నీడ్ ఉంది దాన్ని డిమాండ్ బేస్డ్ యూనిట్స్ ఇచ్చినట్లయితే ఈ యూనిట్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి పంచాయత్ సెక్రటరీలకు మరి బ్యాంక్ మేనేజర్స్కు ఈరోజు బేసిక్ అవగాహన కల్పించడం జరుగుతుంది. డిమాండ్ బేస్డ్ యూనిట్స్ మాత్రమే మనం గ్రామ స్థాయిలో తీసుకొని ఈ స్కీమ్ని ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారంగా మరి ఛాయాశక్తుల ప్రయత్నం చేసి 100% డౌనింగ్ అయ్యేటట్టుగా మరి రైట్ పర్సన్స్కు రైట్ సబ్సిడీ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్యామిలీలో ఆల్రెడీ సబ్సిడీ తీసుకొని ఉంటారు. వాళ్ళు సెకండ్ క్యాండిడేట్ పెడతారు. సార్ ఈ ఆధార్ కార్డు లేదు సార్, ఏది సార్, ఇటువంటి వాళ్ళు ఉన్న టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తారు. అవి మీరు కంట్రోల్ చేయాలి. ఎంత ఫేర్గా ఉంటే ఎంత ట్రాన్స్ఫర్ ఎంత ఫేర్గా ఉంటే అంత స్కీమ్ సక్సెస్. ఎంత 3 రాజీవ్ శక్తి స్కీమ్ వచ్చింది. అప్పుడు చాలా